బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూగర్భంలో రాతి పొరల నిర్మాణ క్రమాన్ని తెలిపే కీలకమైన జియోలాజికల్ ప్రొఫైల్ స్టడీ లేకుండానే మేడిగడ్డ బ్యారేజ్ను నిర్మించారు. అందువల్లే జియోలాజికల్ ప్రొఫైల్తో కూడిన సెలక్షనల్ డ్రాయింగ్స్ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇవ్వలేకపోయాం. అంతేకాదు, బ్యారేజీ నిర్మాణ సమయంలో థర్డ్ పార్టీ పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్ నిర్వహణ జరగలేదు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఏటా వర్షాకాలానికి ముందు తర్వాత బ్యారేజ్కి తనిఖీలు నిర్వహించలేదు. అందువల్ల ఈ వివరాలను కూడా ఎన్డీఎస్ఏకు ఇవ్వలేకపోయామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఏకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరె శ్రీరామ్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయిందంటూ కాంట్రాక్టర్కు తప్పుడు మార్గంలో సర్టిఫికెట్లు జారీ చేశారని, వాటి వెనుక ఏదో మతలబు ఉందని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని చెప్పారు. బ్యారేజ్లోని ప్రతి బ్లాక్ నిర్మాణం పూర్తయినట్టు ధృవీకరించే సర్టిఫికెట్లను గత ప్రభుత్వం సిద్ధం చేయలేదని, అందుకే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లను ఎన్డీఎస్ఏకు పంపలేదని, అందజేయలేదని వివరించారు. ఈ అంశాలన్నింటినీ ఎన్డీఎస్ఏకు రాతపూర్వకంగా కూడా తెలిపామన్నారు. ప్రాజెక్టుల అవకతవకలపై న్యాయ సలహా తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నామని చెప్పారు ఉత్తమ్. భూగర్భంలో రాతి పొరల నిర్మాణ క్రమాన్ని తెలిపే కీలకమైన జియోలాజికల్ ప్రొఫైల్ స్టడీ లేకుండానే మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించారు. అందువల్లే జియోలాజికల్ ప్రొఫైల్తో కూడిన సెలక్షన్ డ్రాయింగ్స్ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఇవ్వలేకపోయాం. అంతేకాదు, బ్యారేజీ నిర్మాణ సమయంలో థర్డ్ పార్టీ పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్ నిర్వహణ జరగలేదు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఏటా వర్షాకాలానికి ముందు తర్వాత బ్యారేజ్కి తనిఖీలు నిర్వహించలేదు. అందువల్ల ఈ వివరాలను కూడా ఎన్డీఎస్ఏకు ఇవ్వలేకపోయామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్డీఎస్ఏకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సలహాదారు వెదిరి శ్రీరామ్ చేసిన ఆరోపణలు తోసిపుచ్చారు. బ్యారేజీ నిర్మాణం పూర్తయిందంటూ కాంట్రాక్టర్కు తప్పుడు మార్గంలో సర్టిఫికెట్లు జారీ చేశారని, వాటి వెనుక ఏదో మతలబు ఉందని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని చెప్పారు. బ్యారేజ్లోని ప్రతి బ్లాక్ నిర్మాణం పూర్తయినట్టు ధృవీకరించే సర్టిఫికెట్లను గత ప్రభుత్వం సిద్ధం చేయలేదని, అందుకే వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లను ఎన్డీఎస్ఏకు అందజేయలేదని వివరించారు. ఈ అంశాలన్నింటినీ ఎన్డీఎస్ఏకు రాతపూర్వకంగా కూడా తెలిపామన్నారు. ప్రాజెక్టులో అవకతవకలపై న్యాయ సలహా తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నామని చెప్పారు ఉత్తమ్.